దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనము. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సమూయేలు ఆ యొక్క సౌలును దేవుడు విసర్జించాడని ఎంతగానో వేదన చెందుతున్నాడు, దుఃఖము చెందుతున్నాడు. దేవుడు సౌలును విసర్జించాడని. ఎందుకంటే దేవుని మాట సౌలు వినలేదు గనుక, రాజుగా తీసివేయబోతున్నానని చెప్పారు గనుక సమూయేలు ప్రవక్త దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంతగా అతని గురించి మొరపెడుతున్నావు, నేను అతన్ని విసర్జించి తిని, అయితే నీ కొమ్మును తైలముతో నింపుకో. బెత్లెహేములో ఒకడున్నాడు, అతడు యెషయా, అతని కుమారుల్లో ఒకడున్నాడు, వానిని నేను రాజుగా నియమించబోతా ఉన్నాను. వాడు ఇశ్రాయేలు ప్రజలని వేలబోతా ఉన్నాడని సమూయేలుకి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన దేవుడు ఎవరినైనా విసర్జించినట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా, ఏ విషయంలో అయినా సరే ఆయన మన మొర వినరు. ఎందుకు అంటే వారు దేవుని దృష్టికి యోగ్యకరముగా లేరు, అనుకూలముగా లేరు. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అంగలారుస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు. అయితే దేవుడు నీ కొమ్మును తైలముతో నింపుకోమంటున్నాడు. దేవుడు నీ ద్వారా మరొకరిని ఆయన ఆశీర్వదించబోతా ఉన్నారు. లేదా నిన్ను ఆయన ఆశీర్వదించి నిన్ను దీవించి నీ కొమ్మును ఆయన లేవనెత్తబోతా ఉన్నారు. కనుక దేవుని తట్టును తిరిగి ఈ వాగ్దానాన్ని పట్టుకొని, అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని తట్టు తిరిగి ఆయనకు ప్రార్థన చేయి. నా కొమ్మును నింపు ప్రభువా, నీ తైలముతో నన్ను నింపు ప్రభువా. అంటే నీ కొమ్ము అనగా నీ హృదయం అనే కొమ్మును పరిశుద్ధాత్మ తైలముతో నింపు ప్రభువా అని నువ్వు అడిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి నీవు ఎవరిని అభిషేకించాలో, ఎవరికి దేవుని మాటలు ప్రకటించాలో, ఎవరిని దేవుని రాజ్యానికి వారసుడిగా నీ ద్వారా దేవుడు చేయబోతున్నారో వారి దగ్గరికి నిన్ను పంపించి వారి ఎదుట నీ కొమ్మును ఆయన లేవనెత్తి నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. కనుక దేవుని వైపు తిరుగు, దేవుని సహాయము కోరు. ఖచ్చితంగా ఆయన నిన్ను నింపి ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.